ప్రేమగల దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు అని దేవుడు చెప్పారు. అంటే దేవుడు స్పష్టంగా మనము లోకమునకు ఉప్పై ఉన్నామనే చెప్పారు. మీరు లోకమునకు షుగర్ అయి ఉన్నారు, మీరు లోకమునకు తీపిగా ఉంటున్నారు, మీరు లోకమునకు చక్కెర అని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్నంతా కూడా కుదిపివేస్తున్న వ్యాధి ఏది అంటే చక్కెర వ్యాధి. అలాగే ఉప్పు అనేది ప్రిజర్వ్ చేయడానికి, జీవం ఇవ్వడానికి, శాంక్టిఫై చేయడానికి, క్లీన్ చేయడానికి, కాపాడబడ్డానికి, నెక్స్ట్ జనరేషన్కి అది ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో దేవుని వాక్యము ఈ లోకంలో దేవుడు మనల్ని పిలిచింది ఉప్పుగా ఉండాలని. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, నీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. అంటే మనం వంటల్లో ఉప్పు ఎక్కువ వేస్తే కూడా అది ఉప్పు మనము ఎక్కువ తీసుకుంటే కూడా మనం తినలేము. అలాగే దేవుని యొక్క బిడ్డలు ఎంత ఉండాలి, ఈ లోకానికి ప్రిజర్వ్ చేయబడిన దేవుని వాక్యాన్ని అందించే వాళ్ళుగా ఉండాలి. ఒకవేళ మనం చక్కెరలాగా ఉండి ఇతరులకి బయటికి స్వీట్గా ఉండి చాలా స్వీట్గా మాట్లాడి మరి వెనకల వాళ్ళ కొరకు గోతులు తీసేవాళ్ళు ప్రపంచమంతా మనం చూస్తున్నాం. అలాగే ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో స్వీట్గా మాట్లాడతారు, కానీ వాళ్ళ అంతరంగము, వాళ్ళ నోరు చాలా స్వీట్గా ఉంటుంది, కానీ వాళ్ళ అంతరంగము తెరిచిన సమాధి అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అలాగే యొక్క స్వీట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము, అలాగే 15వ వచనము, 16వ వచనము, 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికంగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. అంటే ఈ షుగర్ అనేది కావచ్చు. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ షుగర్కు బదులుగా మీరు తేనె తీసుకోండి, తేనె చాలా మంచిది. ఎందుకంటే తేనె అనేది స్లోగా షుగర్ అంటే గ్లూకోజ్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది అని చెప్తారు. అంటే ఒక రకంగా అది స్లో పాయిజన్ లాగే పనిచేస్తుంది మనకి. అలాగే దేవుని వాక్యంలో మనల్ని దేవుడు ఉప్పుగా ఉండమన్నాడు, చక్కెరగా ఉండమని ఆయన పిలవలేదు. కానీ మనం చక్కెరగా ఉండడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాము. అంటే న్యాయం కోసం పోరాడడం కానీ, దేవుని వాక్యం కొరకు నిలబడడం కానీ, దేవుని సేవకుల కొరకు నిలబడడం కానీ, దేవుని పని కొరకు నిలవబడ్డం కానీ ఇవేవి కూడా మనం చేయము. చాలా స్వీట్గా మాట్లాడతాము, వెనకల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయాలో అలా చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే 27వ వచనము అంటే సామెతలు 25:27లో ఒక మాట చెప్పబడింది, తేనె అధికంగా త్రాగుట మంచిది కాదు అని. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ షుగర్ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకే కాదండి, షుగర్ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇట్ స్పాయిల్స్ ద ఆర్గన్స్, ఇట్ గివ్స్ ద ఇన్ఫ్లమేషన్ టు ద బాడీ. అలాగే చాలా అవయవాలకి ఇన్ఫ్లమేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క షుగర్ని మనము చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. తర్వాత షుగర్ లాగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. షుగర్ కోటింగ్ వర్డ్స్ మనం ఈ ప్రపంచానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని కోరింది మనము ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, అలాగే దేవుని వాక్యాన్ని ఇతరులకి ప్రచురించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి కొంతమంది దయగా మాట్లాడినప్పుడు వారి మాటలు నమ్మొద్దు అని కూడా దేవుని వాక్యం ఉంది. అదేంటంటే సామెతల గ్రంథము 26:24వ వచనం, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకొనును, వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మొద్దు. అంటే ఈ షుగర్ కోటెడ్ వర్డ్స్ అనేటివి చాలా దయగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, చాలా అంతరంగంలోని పగని బయటికి కనపడకుండా చేస్తాయి. కానీ ఉప్పు అనేది ప్రిజర్వ్ చేస్తుంది, కాపాడుతుంది రిలేషన్షిప్ని. అలాగే నెక్స్ట్ తరానికి కూడా ఏదైనా దాచిపెట్టి మనం ఇవ్వాలంటే మనము ఉప్పును వాడతాం. అందుకే దేవుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు, కానీ మనం ఉప్పుగా ఉండడానికి పిలువబడలేదు.
ఈ యొక్క షుగర్ అనే ముప్పు నుంచి, షుగర్ కోటెడ్ వర్డ్స్ నుంచి, షుగర్ కోటెడ్ లైఫ్ నుంచి కూడా మనం బయటికి రావాల్సిన వాళ్ళంగా ఉంటున్నాము. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అని. కాబట్టి మనం బహిరంగంగా దేవుని వాక్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో లేదా ఎవరైతే దేవుని ప్రజలని మరి తిరస్కరిస్తున్నారో, అలాగే దేవుని యొక్క వర్డ్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో, ఎవరైతే సంఘానికి హాని చేస్తున్నారో అటువంటి వాళ్ళని మనం లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా వాళ్ళ తప్పుని వాళ్ళకి చెప్పడానికి మనం పిలువబడ్డామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి యొక్క ప్రిజర్వేటివ్ వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి మనం ఉప్పుగా ఉండాలి. అలాగే దేవుని ప్రజల మధ్యలో మనం ఉప్పు వేసినట్లుగా మనం సంభాషించాలి, ఉప్పు వేసినట్లుగా మనం జీవించాలి. అలాగే మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త గారు ఒక నిస్సారమైన భూమిలో మరి నిస్సారమైంది అన్నప్పుడు ఆ భూమిలోనికి ఉప్పు వేసినప్పుడు ఆ భూమి సారవంతమైందిగా మారింది. కాబట్టి దినాన మీ జీవితంలో నిష్ప్రయోజనమైన ప్రతి మాటని, నిష్ప్రయోజనమైన ప్రతి ఏరియాని, నిష్ప్రయోజనమైనటువంటి ప్రతి లైఫ్లోని ప్రతి పార్ట్ని, ప్రతి బ్యాక్గ్రౌండ్ని, అలాగే ప్రతి ఫ్లాష్ బ్యాక్ని దేవుడు ఉప్పుతో శాంక్టిఫై చేసి, ఉప్పుతో నిబంధన ఎలాగ కవెనెంట్ ఆఫ్ సాల్ట్ అని మనం బైబిల్లో చదువుతాం, అటువంటి నిబంధన నువ్వు దేవునితో చేసుకొని నువ్వు ఉప్పుగా, లోకానికి ఉప్పుగా నువ్వు జీవించాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజలిన్.